బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వల్లభనేని వంశీకి హైకోర్టులో షాక్ తగిలింది. వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను వంశీ దాఖలు చేశారు. అయితే ఈ బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తన బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో పోలీసులు వంశీని కస్టడీకి కోరే అవకాశం ఉంది. వల్లభనేని వంశీకి హైకోర్టులో షాక్ తగిలింది. ఒకవైపు 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేయగా, మరోవైపు ముందస్తు బెయిల్ పిటిషన్ను వంశీ దాఖలు చేశారు. 2 పిటిషన్లపై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే బెయిల్ పిటిషన్ను విచారణ జరిపిన హైకోర్టు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో పోలీసుల కస్టడీకి వంశీ ఇవ్వనున్నారు. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను వంశీ దాఖలు చేశారు. 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. రెండింటిపైన విచారణ జరిపినటువంటి హైకోర్టు వల్లభనేని వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. వల్లభనేని వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను వంశీ దాఖలు చేశారు. మరోవైపు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ 2 పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు వంశీకి ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో పోలీసుల కస్టడీకి వంశీ ఇవ్వనున్నారు. బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగిన సందర్భంగా ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే హైకోర్టు డిస్మిస్ చేసింది. వల్లభనేని వంశీకి హైకోర్టులో షాక్ తగిలింది. వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. మరోవైపు వంశీని 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని పోలీసులు దాఖలు చేసిన పిటిషన్పై కూడా ఇవాళనే విచారణ జరిగింది. అయితే ఈ 2 పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను డిస్మిస్ చేసింది. దీంతో వంశీని పోలీసులు కస్టడీలోకి తీసుకొనున్నారు. వల్లభనేని వంశీకి హైకోర్టులో చుక్కెదురైంది. కొద్దిసేపటి క్రితమే వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి తిరుమలరావు మనకు అందుబాటులో ఉన్నారు. తిరుమలరావు, కిడ్నాప్ కేసుకు సంబంధించి ఏదైతే వంశీ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది కదా, మరి ఇప్పుడు నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతోంది? ఈ కేసు సంబంధించి గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసు సంబంధించి ఈ రోజు హైకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ముందస్తు బెయిల్ పిటిషన్ ఏదైతే దాఖలు చేశాడో వల్లభనేని వంశీ, ఈ బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేయడం జరిగింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మొత్తం టోటల్ గా 88 మంది దాడిగా సిఐడి వాళ్ళు కేసు నమోదు చేయడం జరిగింది. The person you are speaking with has put you. వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. బెయిల్ పిటిషన్ పై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. అలాగే వంశీని కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై కూడా హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే వంశీ బెయిల్ పిటిషన్ మాత్రం హైకోర్టు డిస్మిస్ చేసింది. ప్రధానంగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, కిడ్నాప్ కి సంబంధించి వల్లభనేని వంశీని తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. అయితే తనకు కావాలని ఇందులో ఇరికిస్తున్నారు, అక్రమంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు, ఇందులో తన తప్పేమీ లేదు అంటూ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో ఆయన మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ 2 పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టు విచారణ చేపట్టింది. అయితే ఇక్కడ వంశీ బెయిల్ పిటిషన్ మాత్రం డిస్మిస్ చేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.